ద్రావిడ వెట్రిక్ కళగం ద్రావిడ వెట్రిక్ కజగం అనే పార్టీ అధ్యక్షుడైనటువంటి జోసెఫ్ విజయ్, యాక్టర్ విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి మొన్న. అతను ఏమన్నారంటే, సైద్ధాంతికపరమైన విభేదాలు డిఎంకే ద్రావిడ మున్నేట్ర కళగమైనటువంటి స్టాలిన్ పార్టీతో మనకి ఉన్నప్పటికీ, ద్రావిడ మున్నేట్ర కళగం అంటే అది స్టాలిన్ తాలూకుదండి, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ తాలూకా పార్టీ. సో అతనితో మనకి సైద్ధాంతికపరమైన విభేదాలు ఉన్నప్పటికీ అసలైన రాజకీయ యుద్ధం, అసలైన రాజకీయ పోరు మనకి అంటే అతను ద్రావిడ వెట్రిక్ కళగమైనటువంటి ఆ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్యలో అసలైన రాజకీయ పోరు ఉండబోతోంది, యుద్ధం జరగబోతోంది అని అతను మదురైలో ఏర్పాటు చేసిన సభలో ఘంటాపదంగా అతను తన అభిమానుల మధ్య చెప్పాడు. సో అతను సిద్ధాంతపరంగా అతను ఒక క్రిస్టియన్ అండి, విజయ్, యాక్టర్ విజయ్. సో అతను ఈ విధంగా పరోక్షంగా బీజేపీ పార్టీని బాగా టార్గెట్ చేస్తూ అతను సిద్ధాంతపరమైన విభేదాలు డిఎంకేతో ఉన్నప్పటికీ అసలైన రాజకీయ యుద్ధం నేను బీజేపీతోనే నా పార్టీ జరపబోతోంది అని జనాల మధ్య అతను స్టేట్మెంట్ ఇచ్చారండి. అది విషయం.